ఈరోజు దేశంలో ఉన్నటువంటి రెండు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ రెండింటిని కూడా తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, అదే రకంగా 2008 మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసు లోపల హిందువులను టెర్రరిస్టులుగా చిత్రీకరించాలని అప్పటి యూపీఏ 1 ప్రభుత్వం చేసినటువంటి కుటిల ప్రయత్నాలని కోర్టు తిప్పికొట్టి ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ రెండు జడ్జిమెంట్లను కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ గారికి నిర్ణీతమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఆ సమయం లోపల డిసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ తీసుకోకపోతే ఏంది అనే ప్రశ్నకి మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ పోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది. దెర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ అంబిగ్విటీ, బట్ వీ వెల్కమ్ ద డిసిషన్ ఆఫ్ ద ఆనరబుల్ Supreme Court and we hope that Speaker will take an appropriate decision within the stipulated period of 3 months. Supreme Court ని చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తా ఉన్నాం. సో నిర్ణయం తీసుకోక పరిస్థితి లోపల ఏం చేయాలనేటువంటి అంశానికి వచ్చినప్పుడు 4 విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషిస్తున్నటువంటి 4 యూనిట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక సంఘర్షణగా దీన్ని చూడాల్సి వస్తుందేమో అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అటు స్పీకర్ గారు ఇటు కోర్టులు రెండు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవ జడ్జిమెంట్ 2008వ సంవత్సరం యూపీఏ 1 ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వం లోపల దేశానికి స్వతంత్రం సిద్ధించిన దాదాపు 55 ఏళ్ల తరువాత ఈ దేశంలో ఒక కొత్త రకమైనటువంటి పరిస్థితుల్ని, కొత్త చరిత్రను సృష్టించాలనేటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది. ఆధారాలు లేకున్నా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ కేసు అయినా పెట్టొచ్చని, ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా కొనసాగించవచ్చు అనేటువంటి అప్పటి అధికారులు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మాలేగావ్ కోర్టు చాలా స్పష్టంగా కొట్టివేస్తూ, ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని, ఇన్వెస్టిగేషన్ సరి అయినటువంటి రీతిలో జరగలేదని, సాక్ష్యాలు ఆధారాల సేకరణ లోపల అప్పటి అధికారులు అలక్ష్యం, నిర్లక్ష్యం వహించిందని, కోర్టుకు పంపించినటువంటి శాంపిల్స్ ని కూడా సరి అయిన రీతిలో సేకరించలేదని చెప్పి ఎన్ఐఏ కోర్టు అభిప్రాయపడింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలని కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో లబ్ధి పొందడం, 2009లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మొట్టమొదటిసారిగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులను పిలువబడేటువంటి దిగ్విజయ్ సింగ్ గారు, చిదంబరం గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, వీళ్ళంతా ఒక క్రమ పద్ధతిలో హిందువులని టెర్రరిస్టులుగా, కాషాయ టెర్రరిజం అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి ఆ రోజు దేశవ్యాప్తంగా హిందువులని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంఘాలను అన్నింటినీ కూడా బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేపట్టడం జరిగింది. సాధువులని, సంతులని, అమాయకులైనటువంటి కొంతమంది కల్నల్స్ ని కూడా దాంట్లో ఆర్డీఎక్స్ అప్లై చేసిరనేటువంటి పేరుతోటి నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించి, మొదటి నుంచి కాంగ్రెస్ తన సమర్థన ముస్లింల వైపుకే ఉంటుందని, అది మాలేగావ్ కేసు అయినా, అది పహల్గావ్ కేసు అయినా, అప్పటి హోంమంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం గారైనా, ఇప్పటి రాజ్యసభ సభ్యుడైన చిదంబరం గారి ఆర్గ్యుమెంట్ అయినా ఒకటే ఉంటుంది. పహల్గాంలోనేమో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిరని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడుగుతారు చిదంబరం గారు. మాలేగావ్లో మాత్రం సాధ్వీలు లేకున్నా, కల్నల్ని లేకున్నా తీసుకొచ్చి ఏదో ఒక రకంగా రిమాండ్ చేయమని చెప్పి ఆ రోజున్నటువంటి పరిస్థితులలో కాషాయీకరణ జరుగుతుంది, ఈ దేశంలో కాషాయీకరణ ఉండొద్దంటే కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి కుట్రని ఈ రోజు మాలేగావ్ కోర్టు కొంత ఆలస్యమైనప్పటికీ 17 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ రెండు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ని, మాలేగావ్ కేసులో ఇచ్చినటువంటి అక్విటల్ జడ్జిమెంట్ ని రెండింటిని కూడా స్వాగతిస్తూ, తప్పుడు సాక్ష్యాలతోటి, తప్పుడు ఆధారాలతోటి హిందువులని టెర్రరిస్టులుగా చూపిస్తూ పాకిస్తానీలని లేదా
ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్ల కోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలని కోర్టు తిప్పికొట్టినందున ఆ కేసులో ముద్దాయిలుగా ఉండి దాదాపు 17 సంవత్సరాలుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నటువంటి వారందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. కాబట్టి ఇప్పటికైనా అట్లాంటి ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్తా ఉన్నారు. పార్లమెంట్ దగ్గర కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రులు రాహుల్ గాంధీ గారిని మాలేగావ్ కేసు జడ్జిమెంట్ కి సంబంధించి అడిగే ప్రయత్నం చేసినప్పుడు సిస్టర్ ఓ బాత్ చోటు దీజే అంటున్నాడు. ఎందుకంటే విషయం అర్థమైంది, పాలైంది నీళ్ళైంది అనేది కోర్టు క్లియర్ గా చెప్పింది. చెప్పిన తర్వాత वो बहुत छोटा इश्यू है, हमारे सामने बहुत बड़ा इश्यूज है. क्या इश्यूज है? पहलगाम में पाकिस्तान का टेररिस्ट नहीं आया, उसके पीछे वकालत करना चाहता है. इसका इंटरेस्ट क्या है बोले तो हिंदूज बोले तो टेररिस्ट है, मुस्लिम्स बोले तो साधु है बोल के बोलने का कोशिश राहुल गांधी जी ने कर रहा है. इट इज वेरी गलत. नाउ द कांग्रेस शुड आंसर and Congress should also face the consequences for a false case registered in Malegaon and against the Hindu terrorists. What they named for first time in Indian history, the Hindus were named as terrorists through the incident of Malegaon. ఆ సంఘటన తర్వాత రకరకాల పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దేశ ప్రజల ముందు ఉన్నాయి. ఇంకా అట్లాంటి దుర్మార్గమైనటువంటి మాటల్ని మాట్లాడి హిందువులని బదనాం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రని ఈసారి కోర్టు తిప్పికొట్టింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మాలేగాం కోర్టు జడ్జిమెంట్ మీద తప్పకుండా స్పందించాలని కోరుకుంటూ 3 నెలల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ ఏం చేయాలనేటువంటి విషయం లోపల కూడా సుప్రీంకోర్టు ఇంకొంత క్లారిటీ ఇచ్చింటే బాగుండేదని చెప్పి తెలియజేస్తూ, ఎనీహో ఈ 2 జడ్జిమెంట్లని భారతీయ జనతా పార్టీగా స్వాగతిస్తూనే ప్రజల ముందు వీటిలో చర్చ జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందా? స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? స్పీకర్ ఖచ్చితంగా 3 నెలల్లో తీసుకోవాల్సిందే. ఇటువంటి అంశాలకు సంబంధించి మీరంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో మీరు యాజ్ ఏ అడ్వకేట్ కూడా మీకు తెలుసు అంటే ఏం జరగబోతుంది, వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఇప్పుడు జ్యుడిషియరీ లెజిస్లేషన్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలి కాకూడదు అనేటువంటి అంశం లోపల భారత రాజ్యాంగ నిర్మాత, అప్పట్లోనే వకాలత్ చదివినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా మీకు మాకు మధ్యలో ఉన్నటువంటి గీతని, అంటే మీడియాకి మాకు 4 స్తంభాలు, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అయినటువంటి 4 ఇంటి లోపల కోర్టులు ఏం చేయాలి, శాసన వ్యవస్థ ఏం చేయాలి, కార్యనిర్వాహక వ్యవస్థ ఏం చేయాలి, జర్నలిస్టు మిత్రులు ఏం చేయాలి అనేటువంటి 4 పిల్లర్ల మధ్యన ఒకరి విధులలో ఇంకొకరి జోక్యం చెప్పింది. సో జడ్జిమెంట్స్ వస్తే అస్సాం విషయంలో ఒక జడ్జిమెంట్ వస్తుంది, కర్ణాటక విషయంలో ఒక జడ్జిమెంట్ వస్తుంది, మహారాష్ట్ర విషయంలో ఒక జడ్జిమెంట్ వస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి జడ్జిమెంట్స్ ని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి గౌరవ పెద్దలు, గౌరవ న్యాయమూర్తులే ఒక్కో కేసులో ఒక్కొక్క రకంగా ఇచ్చినారు. కాబట్టి ఐ మైసెల్ఫ్ హ్యావ్ ఎ డౌట్, 3 నెలల తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోక ఎమ్మెల్యేలు మళ్లీ సమయం కావాలని మళ్లీ కోర్టుకు పోతే దెన్ అగైన్ ద ఎపిసోడ్ కమ్స్ టు ద ఫస్ట్. కాబట్టి ఉప ఎన్నికలు అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ నా ఉద్దేశం లోపల. ఇట్ టేక్స్ టైం. ముందు ఆ జడ్జిమెంట్ కాపీ మాకు రాలేదు అంటారు, మాకు వచ్చిన తర్వాత టైం ఇవ్వండి అంటారు. గతంలో ఒకసారి అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు 2004, 2004లో ఇట్లే అప్పుడు కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే నిర్ణయం తీసుకోమని కోర్టులు స్పీకర్కి చెప్తే రేపు శాసనసభ కాలపరిమితి అయిపోతుందంటే ఈ రోజు స్పీకర్ గారు జడ్జిమెంట్ రాశారు, మీకు గుర్తుంటుంది. ఇలా పెద్ద మనిషి పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ రోజు ఏ ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఫిరాయించారో ఆ పార్టీతోటే ఇలా ఆయన పెద్దల సభలో మెంబర్గా ఉన్నాడు. ఇది భారత ప్రజలు ఆలోచించాలి, దేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్ యాజ్ అన్ అడ్వకేట్. దేర్ ఆర్ సర్టెన్ లీగల్ అంబిగ్యూటీస్ ఇన్ ద జడ్జిమెంట్. స్టిల్ వీ విల్ హోప్, విల్ వెల్కమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఈ విషయంలో కూడా మీరు చెప్పిన జడ్జిమెంట్ లాంటి ప్రస్తావన చేశారు. అంటే ఆపరేషన్ సక్సెస్ చేసాము, పేషెంట్ మాత్రం రిటైర్డ్ అని ఈ విధాన సందర్భంగా మొదటి నుంచి జడ్జిమెంట్ వరకు సిజే ఎప్పుడు కామెంట్ చేస్తున్నాం. సో నాదొక దాని లోపల నేను గమనించింది ఏంటంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ లోపల వస్తున్నటువంటి రిజల్ట్ బాగా కనబడతా ఉంది. ఏమని నిర్ణయం తీసుకోవాలి అని, తీసుకుంటారని మేము ఆశిస్తున్నామని కూడా రాస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఐ హోప్ అండ్ ఐ వెల్కమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. బట్ అప్పుడే ఉప ఎన్నికలు వస్తాయా రావా అంటే వాళ్ళ జడ్జిమెంట్ లోనే ఉంది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అని. ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్. ద హానరబుల్ జడ్జెస్ షుడ్ టెల్ ఇట్ టు ద పీపుల్. సో అన్న, ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇట్లాంటి సంఘటనల పట్ల. అందుకని నేను ఏమంటున్నాను, కర్ణాటక ఒక్కొక్క జడ్జిమెంట్,
అస్సాంకో జడ్జిమెంటు, మహారాష్ట్రకో జడ్జిమెంటు, లేకపోతే ఇంకొక స్టేట్కి ఇంకొక జడ్జిమెంట్ లేకుండా ఒక 5 జడ్జిలో 7 జడ్జిలో కూర్చొని ఎవరు గొప్ప ఎవరు పెద్ద, ఏ నిర్ణయాన్ని మనం ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు. అదే జడ్జిమెంట్ లోపల వాళ్ళు ఏమంటున్నారు, పార్లమెంట్ ఈ సుప్రీం, స్పీకర్ ఈ సుప్రీం, వాళ్ళ నిర్ణయాలలో మేము జోక్యం చేసుకోలేమని చెప్తూనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఆశించడం వేరు, శాసించడం వేరు. ఈ ఆశించడానికి శాసించడానికి మధ్యలో ఒక సన్నటి గీత ఉంది. ఆ గీతను ఎవరు బ్రేక్ చేయకపోవడం వల్లనే ఇట్లా పార్టీలు మారేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్. టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఇదే కథ నడిచింది, కాంగ్రెస్ గెలిచినప్పుడు ఇదే కథ నడుస్తుంది. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లోకి తీసుకుంది, ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్లోకి తీసుకుంటుంది. అందుకనే తెలంగాణ సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఇవి రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. అయితే పింక్ కలర్, లేకపోతే మూవన్నెల జెండా. మూవన్నెల జెండా తీసేసి ఒక ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి పారేసిండు. టీఆర్ఎస్ పింక్ కలర్ ని తీసేసి మూవన్నెల జెండా మీద ఎంపీగా కూడా పోటీ చేసిండు 3 నెలలు కాకముందే. సో ఇట్లాంటి కేసులోనన్నా కొంత స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇంకొంచెం మెరుగ్గా రాసుంటే ఇంకా బాగుండేది. ప్రజలు ఒక పార్టీ మీద, ఒక జెండా మీద గెలిపించినప్పుడు ఇంకో జెండాకు పోతే రేపు కోట్లలో వేటు పడుతుంది అనేటువంటి భయం లేనప్పుడు ఏమవుతుంది? 5 ఏళ్లే కదా, చిన్న కోర్టు దగ్గర నుంచి పెద్ద కోర్టు దాకా అన్ని కోర్టుల్ని మేము ఏదో చేస్తామనుకునేటువంటి భావనలోంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు బాగా రావాలంటే ఇట్లాంటి జడ్జిమెంట్స్ విషయం లోపల ఇంకొంత టైం తీసుకొని అయినా కానీ డైరెక్షన్స్ ఇస్తే బాగుంటుండే, వస్తే బాగుంటుండే. మంచి జరగాలని, తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలని, తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మీరు కోరుకున్నటువంటి ఉప ఎన్నికలు లేదా ప్రజలు ఆశించిన ఉప ఎన్నికలు వస్తాయి. ఏమంటారు? సో కాంగ్రెస్ టీఆర్ఎస్ నేను ఇందాకే చెప్పినట్టు ఇవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు. టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళంతా ఇలా కాంగ్రెస్ లోకి పోయినారు. 2018 కంటే ముందు మీరు కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే కాంగ్రెస్ ఎల్పీని కూడా తీసుకుపోయి పింక్ కలర్ లోపల టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పార్టీస్ అనేది దయచేసి ప్రజలు ఆలోచించాలి. అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎటు అధికారం ఉంటే అటు పోతాం అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులకి ఇది ఒక గుణపాఠం కావాలంటే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఏ గుర్తు మీద పోటీ చేసినా వాళ్ళు గెలుస్తారని నేను అనుకుంటలేను. ప్రజలు కూడా గెలిపియద్దు వాళ్ళని. సచ్చీలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీనే గెలిపియాలి, మేమే గెలుస్తాం, ఎక్కువ స్థానాలు మేమే గెలుస్తాం అనేటువంటి విశ్వాసం మాకుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఆ ఇద్దరికి ప్రజలు గుణపాఠం చెప్తారనేటువంటి విశ్వాసం నాకు. ఈ స్పీకర్ నిర్ణయాధికారం విషయంలో పార్లమెంట్ ఆలోచించాలి అని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది. అంటే ఒక న్యూట్రల్ పర్సన్ ఇస్తే అటు ఎలక్షన్ కమిషన్ కానీ లేదా గవర్నర్ కానీ ఇచ్చే అంశం పైన ఆలోచించాలి పార్లమెంట్ అని చెప్పి సీజే ఒక వ్యాఖ్య చేసింది. సో భారత పార్లమెంటు ఈ దేశంలో ఏ చట్టాలు బాగుంటాయి, ఏ చట్టాలు బాగుంటాయని చట్టాలను చేసేటువంటి అవకాశాన్ని, అధికారాన్ని భారత పార్లమెంట్కే ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా అదే చెప్పినారు. ఖచ్చితంగా జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుందని చెప్పి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. సో నో వన్ ఈజ్ రెడీ టు స్పీక్ ఆన్ మాలేగావ్ ఇష్యూ. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు.